చిరంజీవి, నయనతార హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం మనశంకర్ వరప్రసాద్ గారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించారు. సంక్రాంతి పండుగ సీజన్లో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. తొలి రోజు నుంచే భారీ వసూలు సాధిస్తున్న ఈ చిత్రం 2 వారాల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు రాబట్టిన కలెక్షన్స్ వివరాలను మేకర్స్ తాజాగా వెల్లడించారు. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా ఫస్ట్ వీక్లోనే 292 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. అయితే ఆ తర్వాత మరో పోస్టర్ రాలేదు. రీజనల్ సినిమాల్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అని చెప్తున్నారు కానీ ఎంత కలెక్ట్ చేసిందనే వెల్లడించలేదు. ఈ క్రమంలో 14 రోజుల కలెక్షన్స్ను అధికారికంగా అనౌన్స్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 350 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేసింది. మనశంకర్ వరప్రసాద్ గారు 350 కోట్ల జర్నీ పేరుతో మేకర్స్ ఈ వీడియో విడుదల చేశారు. మెగా 157 అనే వర్కింగ్ టైటిల్తో పూజా కార్యక్రమాలు ప్రారంభించడం దగ్గర నుంచి సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడం వరకు జరిగిన ప్రయాణాన్ని ఈ వీడియోలో చూపించారు. 7 నిమిషాల 30 సెకండ్ల నిడివితో రూపొందిన ఈ వీడియోలో టైటిల్ అనౌన్స్మెంట్స్, ఫస్ట్ లుక్, నయనతార ప్రమోషన్స్, సాంగ్స్, లాంచ్ ఈవెంట్స్, ప్రెస్ మీట్స్, చిరు వెంకీ ప్రచారం ఇలా సినిమాకు సంబంధించిన స్పెషల్ మూమెంట్స్ అన్నీ కవర్ చేశారు. చివర్లో ఈ సినిమా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ రికార్డ్ క్రియేట్ చేసిందని పేర్కొంటూ 350 కోట్ల కలెక్షన్ పోస్టర్ను పంచుకున్నారు. మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొనిదల సంయుక్తంగా నిర్మించారు. క్యాథరిన్, అభినవ్, హర్షవర్ధన్, సచిన్ కేట్కర్, జరీనా వహాబ్, బుల్లిరాజు తదితరులు ఈ సినిమాలో ఇతర పాత్రల్లో నటించారు. బీమ్స్ సిసిరాలియో ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు. చార్ట్ బస్టర్ సాంగ్స్ అందించారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ నిర్వహించగా ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్గా వ్యవహరించారు. తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేశారు. 15 రోజు కూడా స్ట్రాంగ్గా ఉన్న శంకర్ వరప్రసాద్ గారు లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.